12A రైల్వే కాలనీ కొత్త తెలుగు సినిమా మొన్న శుక్రవారం నవంబర్ 21న థియేటర్స్ రిలీజ్ అయింది. మన అల్లరి నరేష్ హీరో. అంటే ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు చూసినప్పుడు నాకు నచ్చింది, చూడాలనిపించింది. ఎందుకంటే ఈ సినిమా తీసిన వాళ్ళు పొలిమేర 1, పొలిమేర 2 తీసిన టీం అనమాట. ఆ డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ అని, అతనే ఈ సినిమాకు కథా స్క్రీన్ ప్లే ఇచ్చాడు. షో రన్నర్, డైరెక్టర్ కాదు. డైరెక్టర్ వచ్చేసి ఆ పొలిమేర 1, పొలిమేర 2కు పనిచేసిన ఎడిటర్. ఆ ఎడిటరే ఈ సినిమాకు డైరెక్టర్ అయ్యాడు. బట్ అనిల్ విశ్వనాథ్ ఎవరైతే పొలిమేర 1, పొలిమేర 2 తీశాడో అతనే మెయిన్. ఇక హీరోయిన్ కూడా కామాక్షి భాస్కర్లు. ఆమె కూడా పొలిమేర 1, పొలిమేర 2లో డీ గ్లామర్ రోల్స్ చేసింది. ఈ సినిమాలో కొద్దిగా గ్లామరస్గా రోల్ చేసింది. సో అది నాకు నచ్చింది అనమాట. ఈ సినిమా చూడడానికి మెయిన్ కారణం అది, పొలిమేర టీం చేసిందనేసి. ఇక సినిమా చూస్తే అంటే స్టార్టింగ్లోనే మనకు అంటే ప్రజెంట్ టైంలో జరిగినట్టు చూపించారు. స్టార్టింగ్ అంటే బ్యాక్డ్రాప్ అంతా వరంగల్లో జరిగినట్టు చూపించారు. ఓపెనింగ్ సీనే మన హీరో అల్లరి నరేష్ ఫ్రెండ్స్, మన హర్ష చెముడు అండ్ గెటప్ సీను, ఇంకొకడు జబర్దస్త్ కబడ్డీ, నలుగురితో ఒక మందు సీన్తో ఓపెన్ చేశారు. ఆ సీనే నచ్చలేదు నాకు. స్టార్టింగ్లోనే ఏంటో ఇలాంటి సీన్తో ఓపెన్ చేశారు. దానికి తోడు అల్లరి నరేష్కి వరంగల్ స్లాంగ్ పెట్టారు, అది సూట్ అవ్వలేదు అల్లరి నరేష్కి. ప్లస్ హర్ష చెముడు మామూలుగా ఉత్తరాంధ్ర స్లాంగ్ చాలా బాగుంటుంది, మాయా అనుకుంటా. దీంట్లో కొద్దిగా ఆయన కూడా వరంగల్ స్లాంగ్ పెట్టారు, కొద్దిగా వాళ్ళకి రాలేదనిపించింది. సరే, ఆ సీన్ తర్వాత వెంటనే ఒక సీన్ వచ్చింది హిమాలయాల్లో, మంచి సీన్ అది. ఆ సీన్తో సినిమా ఓపెన్ చేసింటే బాగుండి అనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్లో మంచిగా అనిపిస్తే మిగతా సినిమా పడుతూ లేస్తూ వెళ్ళినా బాగానే ఉంటుంది. సరే, ఆ ఎపిసోడ్ తర్వాత కొద్దిగా అక్కడ డబుల్ మీనింగ్ మాటలు, బూత్ డైలాగులు ఇలా పెట్టుకున్నారు. అవసరం లేదు యాక్చువల్గా చెప్పాలంటే. సరే, అప్పుడు మన హీరోయిన్ ఇంట్రడక్షన్, హీరోయిన్ కూడా సింపుల్గా చూపించారు. ఆ తర్వాత ఇక విలన్ అనుకోవాలి, మన జీవన్ రెడ్డి చేసాడు క్యారెక్టర్. ఆ విలన్ క్యారెక్టరు అవన్నీ ఎస్టాబ్లిష్మెంట్ సరిపోయింది. అక్కడ ఇంకా అవసరం లేకపోయినా కానీ ఒక ఇంట్రడక్షన్ సాంగ్ లాగా ఒక పాట, మళ్ళీ వెంటనే హీరోయిన్తో హీరోకి అంటే పరిచయం, ఇవన్నీ ఒక పాట, ఇవన్నీ పెట్టుకున్నారు. ఏమంటే ఈ మొదటి అరగంటలు ఇవి సెటప్ అంతా అయిపోయాక, అన్ని పాత్రల పరిచయాలు అయిపోయాక మధ్యన ఏదో జీవన్ రెడ్డి క్యారెక్టర్తో ఏదో ఉంది అన్నట్టు చిన్న హింట్ వదిలేరు. పొలిమేర లాంటి సీన్ ఏవో పెట్టుకున్నారు అక్కడ, మంత్రాలు అలాంటివన్నీ పెట్టుకున్నారు. సో ఏదో ఉంది అని ఒకటి తేలింది. ఆ తర్వాత సినిమా ముందుకు వెళ్తుంది. ఇక మన హీరోయిన్ సైడ్ నుంచి కూడా ఇంకో క్యారెక్టర్తో హీరోయిన్ది కూడా ఏదో ఉంది అన్నట్టు 2 పాయింట్లు సీక్రెట్గా పెట్టుకున్నారు. అరగంట సినిమా తర్వాత అప్పటికి 2 పాటలు అయిపోయాయి. సినిమా అలాగే వెళ్తుంది. ఇక అప్పుడు ఇంక ఏముందబ్బా సినిమాలో అని చూస్తే, ఇక ఇంటర్వెల్కి ముందు ఒక ట్విస్ట్ వచ్చింది. ఆ ట్విస్ట్ బాగుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమంటే ఇక ఫస్ట్ హాఫ్లో చాలా మటుకు హీరోయిన్ మీద ఎక్కువ ఫోకస్ వెళ్ళింది. హీరోయిన్ కొద్దిగా గ్లామర్గా చూపించాలని ట్రై చేశాడు డైరెక్టర్. సరే, ఏదోలే అనుకున్నాము. బట్ ఏమైనా ఇంటర్వెల్ ట్విస్ట్ నచ్చింది నాకు. ఇదేదో కొద్దిగా బాగానే ఉంది, మిస్టరీ అనుకున్నాను. ఇక సెకండ్ హాఫ్లో మనకు సాయి కుమార్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఇక సాయి కుమార్, అల్లరి నరేష్ ఇక పడుతూ లేస్తూ ఆ మిస్టరీని సాల్వ్ చేయడము. పెద్ద మాటలు మాట్లాడతారు కానీ కాంప్లికేటెడ్ కేసు అని. అసలు కేసు ఏంటి, చూస్తేనేమో సింపుల్గా ఉన్నాడు అనిపిస్తుంటుంది కేసు. అలా ఇక వీళ్ళు కలిసి ఎలా సాల్వ్ చేశారు. అల్లరి నరేష్ కొద్దిగా బాంబేకి వెళ్ళడము, రావడము, ఇలా కొద్దిగా ఏమంటారు స్క్రీన్ ప్లే వెనక్కి ముందుకి, అంటే ఏది ఇప్పుడు అడుగుతుంది, ఏది ఫ్లాష్ బ్యాక్ నడుస్తుంది, కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే ఉండింది అక్కడ. అలా తీసుకుంటే వెళ్ళి, అంటే ఏదైతే మనకు ట్విస్ట్, థ్రిల్, ఏదో సస్పెన్స్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు మామూలుగా థ్రిల్లర్స్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 10 మంది ఉంటే ఆ 10 మందిలో ఎవరో ఒకరు విలను అంటే మనకు థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ఆ 10 మంది కాకుండా లాస్ట్లో ఒక 11వ మనిషిని తీసుకొచ్చి ఇతనే దొంగ అంటే అది అంత థ్రిల్ అనిపించదు. అదే నాకు అంతగా అనిపించలేదు థ్రిల్. దానికి తోడు క్లైమాక్స్ కూడా అవసరం లేదు. క్లైమాక్స్ని అలా ఎండ్ చేయాల్సిన అవసరం లేదు. అనవసరంగా ఫోర్స్డ్గా వచ్చినట్టు అనిపించింది ఆ క్లైమాక్స్ కూడా. ఏమంటే మళ్ళీ దీనికి పార్ట్ 2కి లీడ్ అన్నట్టు వదిలేరు. ఏమో కొద్దిగా ఏదో తలాతోక లేకుండా వెళ్ళిపోయింది సినిమా. నాకైతే మరి అంతగా ఏమో అనిపించలేదు, నచ్చలేదు సినిమా. ఓకే, బట్ ఏమంటే బోర్ అయితే కొట్టలేదు. 2 గంటలే ఉంది, గంట ఫస్ట్ హాఫ్, గంట సెకండ్ హాఫ్లో పాటలు ఏం పెట్టుకోలేదు, బతికిచ్చారు. ఆ మొదటి 2 పాటలు కూడా తీసేయచ్చు. సెకండ్ హాఫ్లో ఒక పాట పెట్టుకున్నారు. అసలు ఆ సిచ్యువేషన్ ఏంటి, ఆ బాధలో ఉన్నప్పుడు ఆ డాన్స్ పాట ఏంటి, అసలు ఏందో నాకు డిస్కనెక్ట్ అయిపోయాను నేనైతే. ఏంటో మరి అల్లరి నరేష్ అన్ని రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు కానీ ఏది వర్కౌట్ అవ్వట్లేదు. ఇదైతే వేస్టే సినిమా. ఇది 2 గంటలే కానీ బోర్ కొట్టలేదు కానీ, బట్ అలా చూసినా కూడా మంచి ఫీలింగ్ అయితే రాలేదు నాకు. సో నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. నైదర్ గుడ్ నార్ బ్యాడ్. చూడాలనుకుంటే చూడవచ్చు, లేదంటే పక్కన పెట్టేయచ్చు. థియేటర్కి వెళ్ళి చూడాల్సిన అయితే అవసరం అయితే లేదు. ఓటీటీకి వస్తే లుక్ వేయచ్చు, తప్పులేదు.
ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడవచ్చు, తప్ప ఏం లేదులే. కానీ 1-2 చోట్ల ఏమంటే డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నాయి అంతే, అంతకుమించి ఏం లేదు. సో అది ఈ 12 Year రైల్వే కాలనీ. అసలు టైటిల్కి సినిమాకి సంబంధమే లేదు, అసలు వేరే టైటిల్ పెట్టుకోండాల్సింది ఏదన్నా. ఏమో నాకైతే నచ్చలేదు. నా రేటింగ్ 2 out of 5. ఇది అల్లరి నరేష్ కోసం చూస్తా అంటే చూడొచ్చు ఓటీటీలో, అది కూడా. హీరోయిన్ కామాక్షి భాస్కర్ల కోసం చూసే వాళ్ళు కూడా ఉంటారు, చూడండి అంతే. ఓకే, నేనైతే రికమెండ్ చేయను. ఓకే, బాయ్.